ఇంత పెద్ద చేప పట్టారా? విజయవంతంగా 4 కిలోల చేప పడింది మనకి. అవసే దోస్తులు రాగానే ఫస్ట్ చేప మనకి బురకబడింది. బాగా పెద్దగా ఉంది. నమస్తే దోస్తులు, ఈరోజు మధ్యాహ్నం పూట ఈవినింగ్ వాక్ కోసం అని వీడియో తీయడానికి వచ్చాము. చేపలు పట్టడానికి వచ్చాను. పొద్దున ఒక ప్రాంక్ వీడియో ఒకటి చేసాము, ఎక్సలెంట్గా వచ్చింది. ఫస్ట్ టైం నేను ఆ ప్రాంక్ వీడియో చేయటం, సూపర్గా వచ్చింది. సో పొద్దున ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో ఇప్పుడైతే చేపలు పట్టడం కోసం అని వచ్చాము. ప్రజెంట్ మన వాడు ఎర్రలు దోముతున్నారు. సో ఆ ఎర్రలు తీసుకొని మనం చెరువు దగ్గరికి వెళ్దాం, ఓకేనా? ఇదిగోండి, ఇంక ఇలా ఎర్రలు తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళాలి మనం. సో ప్రజెంట్ మనం పట్టడానికి వచ్చిన చెరువు అయితే ఇదే. ఇది ఆల్రెడీ చేపల చెరువు. దీన్ని ఆల్రెడీ పట్టేసి ఆపేశారు. అక్కడ ఒక ఆయన పడుతున్నాడు. మనం అక్కడ వేద్దామని అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ సిట్టింగ్ చేశాను, ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ వేద్దామని చెప్పేసి ఇక మనం అయితే స్టార్ట్ చేద్దాము. ఒకవేళ ఇక్కడ పడకపోతే కొంచెం ముందుకెళ్తే బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి మీద నుంచి వేద్దాం, ఓకేనా? అవసే దోస్తులు రాగానే ఫస్ట్ చేప మనకి బురకబడింది. బాగా పెద్దగా ఉంది, చూసారా? ఇట్లాంటి చాలా ఉన్నాయి. సాయంత్రం ఇంకా పడతాం. ఎన్ని పడతాయో చూద్దాం ఈరోజు, ఓకేనా? రండి మళ్ళీ. విజయవంతంగా 4 కిలోల చేప పడింది మనకి. ఎలా ఉంది? ఇందులో బురకలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి కూడా చూపి. ఇంత పెద్ద చేప పట్టారా? ఎంత ఉందో చూడండి. తమ్ముళ్ళకి పుట్టు తీసుకోరా. ప్రజెంట్ మనం ఫిష్ మార్కెట్కి వచ్చాము. వచ్చి అక్క చేత క్లీన్ చేపిస్తున్నాము శుభ్రంగా. ఇదేమో పెద్దది చెప్పాను కదా, ఇది 3 కిలోలు ఉంది మనకి. ఇవి వచ్చేసి దాదాపు ఇవి కూడా ఉన్నాయి, అటు ఇటుగా 7 కిలోలు దాకా ఉన్నాయి. ఇవి చాలా పడ్డాయి బురకలు మనకి. ఇది ఒకటి వచ్చి నల్లమాలిగ అంట, సపరేట్గా ఉంది, అది ఒకటి పడింది. ఎన్ని పడ్డాయో చూడండి మొత్తానికి. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే ఇక క్లీనింగ్ చేయించుకొని ఇంటికి వెళ్దాం మనం, ఓకేనా? సో అదే పరిస్థితి. మొత్తానికైతే ఇంకా వీడియో మనం ఎండ్ చేద్దాము. వచ్చాము, క్లీన్ చేయించుకొని వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చాము. మనం చేయాలంటే మన వల్ల కాదు, అందుకని క్లీన్ చేపిస్తున్నాం, ఓకేనా? ఉంటా దోస్తులు.